కొట్టే మస్తాన్ బాయ్ అంటే ఎంత ఫేమస్ అంటే ఆయనకు ఎదురుగా ఏ షాప్ పెట్టినా కూడా ఆయనకు పోటీ ఇచ్చేంత దమ్ము లేదు. కానీ ఏంటో తెలుసా, ఆయన ప్రతి ఒక్కరితోని ఎంత ప్రేమగా ఉంటాడంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పోయి ఒక కేజీ మటన్ కావాలన్నాం అనుకోండి, ఆయన ఒక 10 గ్రామ్స్ ఊరికైనా లేస్తాడనమాట. అంటే ఉండని మనోళ్ళే కదా అని చెప్పి ఎక్కువ జోక్తాడనమాట. డబ్బులు ఒకవేళ కొద్దిగా రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఇప్పుడు లేవు, ఓ 10 రూపాయలు తక్కువ ఉన్నా కూడా పర్లేదు, మళ్ళీ వచ్చినా నెక్స్ట్ టైం ఇవ్వని చెప్తాడు. ఇంత మంచి బిహేవియర్ ఉన్నది కాబట్టి ఆ వ్యాపార రంగం లోపల ఆయన రాణించాడు. అందరూ మటన్ షాప్ వాళ్ళు ఒక 2 మేకలను కోస్తే కనీసం అయిపోనిది, ఆయనకు 10 మేకలను కోసినా కూడా ఆయన దగ్గర కాని పని అది. అంటే అసలు స్టాక్ అనేది ఆయన దగ్గర ఉండదన్నమాట. అంత బాగా బిజినెస్లో రాణించి ఆయనకు వాళ్ళ కొడుకు అమెరికా పంపిస్తాడనమాట. బాగా సంపాదించిండు కదా, కొడుకుని అమెరికా పంపిస్తే అమెరికాలో ఉన్న కొడుకు ఏం చేస్తాడంటే, ఆర్థిక మాంద్యం రాబోతుంది నాన్న, కాబట్టి డబ్బులు జాగ్రత్త, ఇక ముందు ఇప్పుడున్నట్టుగా అందరికీ డబ్బులు జేబులలోకి రావు, ఇప్పుడు మొన్న శ్రీలంకలో అయింది, ఇప్పుడు పాకిస్తాన్లో, నెక్స్ట్ రాబోయేది ఇండియా లోపలనే, కాబట్టి నీ మంచితనాన్ని కొద్దిగా పక్కకు పెట్టి ఆలోచించు, డబ్బులు ఉంటేనే మటన్ తింటారు, కాబట్టి ఏంటంటే డబ్బులు ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి రావు ఇక ముందు రోజులల్లో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వీడేంది ఇంత మాట అన్నాడు, ఈ ఆర్థిక మాన్యం అంటే ఏంది అని ఒకరిద్దరిని అడుగుతాడు అనమాట. ఫైనాన్షియల్ రిసీజన్ అని కొన్ని ఏదో చెప్తారు కదా. పాప ఆయనకు అర్థం కాకపోయేసరి మీ అబ్బాయి చెప్పింది కరెక్టే, ఆర్థిక మాన్యం రావచ్చు, కాబట్టి డబ్బులు మనం ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టవద్దు అని చెప్పి ఆయన అనేసరికి ఇక మనోడు అలర్ట్ అవుతాడు. ఇక అప్పటి నుండి మనోడు బిహేవియర్ చేంజ్ అవుతుంది. అందరు వస్తారు, అరే మస్తాన్ బాయ్ ఏంది అది ఇది అని మనం మాట్లాడుకుంటారు కదా, కులాసాగా మాట్లాడుతా అంటే అన్నీ వింటాడు. కానీ ఈయన ఎంత జోకాలో అంతే జోకుతారు. అసలు అందరిని వదిలిపెట్టి ఈయన దగ్గరికి ఎందుకు వస్తారు, ఇంకో 2 ముక్కలు ఎక్కువ అవుతాడు కదా అనే కదా. డబ్బులు రూపాయి తక్కువ ఉన్నా కూడా మనోడు తర్వాత ఇచ్చినా పర్లేదు అంటాడు, ఖాతా కూడా పెట్టుకోవచ్చు, ఉద్దరు కూడా నమ్ముతాడు, మనల్ని నమ్ముతాడు, మంచి వ్యక్తి అనే కదా. ఏం చేయడు, ఎవరితోనైనా నిక్కచ్చిగా ఉంటాడు. ఫస్ట్ డబ్బులు ఉంటేనే రండి, ఇది ఇంతే జోక్తా, ఇది మీరు కిలో అడిగారు కదా కిలో ఇస్తానా అని ఇట్లా మాట్లాడేసరికి వచ్చే కస్టమర్లు అందరూ హర్ట్ అవుతారు, రావడం నెమ్మదిగా తగ్గుతుంది. ఇక 10 మేకలను కోసే కాడ 6 అయ్యి 4 అయ్యి 2 అయ్యి ఫైనల్గా ఒక మేకను కోసినా కూడా అమ్ముడు పోని పరిస్థితి వస్తుంది. గల్లపెట్టలు చూస్తే ₹1 లేదు. అప్పుడు తండ్రి అనుకుంటాడు, అమ్మ మా ఆవిడ చెప్పింది తెలియకల్లోర్రా, ఎంతైనా చదువుకున్నాడు ముచ్చట వేరే ఉంటుంది, రిసీజన్ వచ్చింది, అందుకే గల్లపెట్టలు డబ్బులు లేకుండా పోయినాయి, ఎవడు కొనడానికి వస్తలేడు అని అనుకుంటాడు. ఈ కథ వల్ల మీకు ఏమైనా అర్థమైందంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది మంచి వాల్యూస్ గురించి ఉన్న ఒక మంచి స్టోరీ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.